ఇవాళ బంగారం, వెండి దీనికంటే ఎక్కువ స్టాక్ మార్కెట్ లో స్టాక్లు ఇవాళ పరుగులు పెట్టాయా? కారణం ట్రంప్ ఇంకొక 14 రోజులు యుద్ధం ఆపుతున్నాడు అని చెప్పిన అప్డేట్సే కదా. కానీ ఇరాన్ అడిగిన 10 పాయింట్లని మీరు చూసారంటే, అంటే ఏమేమి ఇరాన్ అడుగుతుంది యుద్ధం ఆగాలని, ఇరాన్ అడుగుతున్న 10 పాయింట్స్ ని మీరు చూసారంటే ఇంకొక 14 రోజుల తర్వాత యుద్ధం ఆగుతుందా లేదా నాకు క్లారిటీ వస్తుంది. బట్ దానికంటే ఇంపార్టెంట్, ఇండియా మన భారతదేశం వాళ్ళు ఇవాళ ఇరాన్ లో ఉంటున్న ప్రజలకి, ఇండియన్ ప్రజలకి ఒక అడ్వైజ్ అయితే ఇచ్చారు. ఇరాన్ ని వదిలి వచ్చేయండి అని. యుద్ధం ఆగిపోయింది కదా 14 రోజులు, దాని తర్వాత యుద్ధం జరగదు అని అనుకుంటే ఇండియా ఎందుకని అడ్వైజరీ ఇరాన్ లో ఉంటున్న ప్రజలకు ఇస్తూ ఉంది? అండ్ నిజంగా యుద్ధం ఇక ఉండదు అనుకుందాం. దెన్ అలాంటప్పుడు మార్కెట్ క్లోజ్ అయ్యాక జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ట్రంప్ ఈ పోస్ట్ చేశారు, ఎవరెవరైతే ఇరాన్ కి ఆయుధాలని సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద 50% ట్యాక్స్ వేస్తాను, టారిఫ్ వేస్తాను అని. ఎందుకు ఇరాన్ కి ఆయుధాలు ఇప్పుడు సప్లై చేయకూడదు? ఇప్పుడు ఎందుకు సప్లై చేయకూడదు? ఇంతకాలం కదా యుద్ధం జరిగింది, 14 రోజులు యుద్ధం ఆపుతున్నారు, తర్వాత కూడా యుద్ధం ఆగిపోతుంది అనుకుంటే ఇరాన్ కి ఇప్పుడు ఆయుధాలు వెళ్లడం వల్ల అమెరికాకు వచ్చే నష్టం ఏంటి? ఎందుకు ఇరాన్ దగ్గర ఎక్కువ ఆయుధాలు వేరే కంట్రీస్ నుంచి వెళ్ళకూడదని ట్రంప్ చూస్తున్నారు? 14 రోజుల తర్వాత ఏమైనా ప్లాన్స్ ఉండే అవకాశం ఉంటుందా? ఇన్ఫాక్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక పోస్ట్ చేసిన ఈ అప్డేట్ కూడా ఇరాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అంటే యుఎస్ వాళ్ళే ఇరాన్ దగ్గరికి వెళ్లి, ఇరాన్ లోపలికి వెళ్లి వాళ్ళకి సంబంధించిన న్యూక్లియర్ స్థావరాలన్నిటి రిలేటెడ్ గా ఉంటున్న మొత్తాన్ని కూడా బయటకు తీసి టోటల్ గా వాళ్ళని న్యూక్లియర్ గా ఫ్రీ చేయాలని చూస్తున్నారని ఇలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో వీటిల్ని ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ తో కంబైన్ చేస్తూ యుద్ధం 14 రోజుల పాటు ఆగింది, ప్రాబబుల్లీ నెక్స్ట్ జరగదన్న ఒక ఊహాగానాలతో మార్కెట్ పెరిగింది, బంగారం పెరిగింది, వెండి కూడా పెరిగింది. కానీ దాని తర్వాత వస్తున్న అప్డేట్స్, ఇరాన్ దగ్గర నుంచి, యుఎస్ దగ్గర నుంచి స్టార్టింగ్ వచ్చిన పాజిటివ్ కాకుండా తర్వాత వస్తున్న అప్డేట్స్ మార్కెట్ రిలేటెడ్ గా మనం ఎలా అర్థం చేసుకోవాలో ఫస్ట్ మాట్లాడుకుంటూ, ఈ ఎంటైర్ యుద్ధం వల్ల లాభపడింది ఎవరు? ఇరానా, చైనానా, రష్యానా, అమెరికానా? ఇది కూడా మాట్లాడుకోవాలి. అండ్ మన మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ రికవరీ ఇవాళ వచ్చింది. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ ఎంటైర్ ఫాల్ లో 70% ఆఫ్ ద ఫాల్ ఆల్రెడీ కవర్ అయిపోయింది. ఈ వారికి ముందు 25,200 దగ్గర ఉన్నాం, లోయెస్ట్ 22,100, సుమారుగా 22,180, ఇప్పుడు 24,000 దగ్గర ఉన్నాం. అండ్ ఫర్దర్ గా ఏం జరిగే అవకాశం ఉంది? అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఏ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా ఉండే అవకాశం ఉంది? ప్రైస్ యాక్షన్ ని డిస్కస్ చేస్తూ ఇవాళ ఆర్బీఐ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగిందా? అండ్ ఈవెన్ ఓవరాల్ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ కమింగ్ ఈవెంట్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని, గోల్డ్ సిల్వర్ డేటా పాయింట్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇవాళ మీ పోర్ట్ఫోలియో పర్సంటేజ్ టర్మ్స్ లో ఎంత పెరిగింది, అందులో మీకు ఎక్కువ లాభం ఇచ్చిన కంపెనీ ఏంటో వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 1 డే లో పోర్ట్ఫోలియో ఎంతలా రికవర్ అయి ఉంటుంది అన్నది, ఇండివిజువల్ బేసిస్ లో ఎలా ఉంటుంది, ఎంత ఎక్స్టెండ్ వరకు ఉంటుంది అన్నది ఇంట్రెస్టింగ్ డేటా త్రూ కామెంట్స్ మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఇవాళ మార్కెట్ పెరిగిందా? ఇదేదైనా భారీ సర్ప్రైజా? ఓవర్ నైట్ లో వచ్చిన భారీ సర్ప్రైజా? మీరు జస్ట్ కొద్ది డేస్ బ్యాక్ నుంచి మార్కెట్ ఒక మూవ్మెంట్ ని గమనించండి. ఇది పెద్ద ప్లేయర్స్ కి ఎందుకు ముందుగానే క్లారిటీ ఉందనేది అర్థమవుతుంది. April 2nd నిఫ్టీ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది, తర్వాత కంప్లీట్ గ్యాప్ డౌన్ అంతా రికవర్ అయిపోయింది. April 3rd, 4th, 5th 3 హాలిడేస్. వెరాస్ April 6th 100 పాయింట్లు పడి 300 పాయింట్లు మార్కెట్ రికవర్ అయింది. April 7th 60 పాయింట్లు పడి 250 పాయింట్ల దగ్గరగా రికవర్ అయింది. అండ్ ఇవాళ April 8th 1000 పాయింట్ల దగ్గరగా మార్కెట్ పెరిగే ప్రయత్నం చేసింది. ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ పడ్డం కంటే పెరిగే ప్రయత్నమే చేస్తుంది. ఇదే నేను నిన్నటి వీడియోలో కూడా మాట్లాడాను. మార్కెట్ రిలేటెడ్ గా థింగ్స్ అయితే బెటర్ గా టర్న్ అవుతున్నట్టు, బాటమ్ అవుట్ అయి మార్కెట్ రికవర్ అవడానికి ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తుంది. ట్రంప్ డామేజ్ చేయకపోతే 23,440, దెన్ 23,700 to 800 నెక్స్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న లెవెల్స్. ఏమీ జరగట్లేదు అని మార్కెట్ కి క్లారిటీ ఉంటే అది నెక్స్ట్ 1-2 డేస్ లోనే మార్కెట్ వెళ్లే అవకాశం ఉంటుంది. సో నేను నట్షెల్ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ రిలేటెడ్ గా వర్స్ట్ నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి, కానీ మార్కెట్ అయితే రికవర్ అవుతుంది. సో సమ్వేర్ నెక్స్ట్ ఏం జరగబోతుందని ఒక క్లారిటీ ఇంటర్నల్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద అఫీషియల్స్ కి, దేర్ బై సర్టెన్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కి క్లారిటీ అయితే ఉంది ఇప్పటి వరకు. కానీ ఇకపై వచ్చే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, విత్ ఇన్ దీస్ 14 డేస్ వీళ్ళిద్దరి పాయింట్స్ ని, ట్రంప్ చెప్తున్న 15 పాయింట్స్ ని, ఇరాన్ వాళ్ళు చెప్తున్న 10 పాయింట్స్ ని ఇరు దేశాలు అగ్రీ చేసుకుంటాయా, చేసుకోవా అని. ఇది ట్రంప్ పెట్టిన పోస్ట్, ఫస్ట్ పోస్ట్. దీనికే మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. 14 రోజుల పాటు ఇమీడియట్ గా నేను యుద్ధాన్ని ఆపుతాను, బికాస్ ఇరాన్ రిక్వెస్ట్ చేస్తుంది త్రూ పాకిస్తాన్. అండ్ మేము 10 పాయింట్స్ ప్రపోజల్ ఇరాన్ నుంచి రిసీవ్ చేసుకున్నాం, దాని మీద వర్క్ చేయొచ్చు. కమింగ్ డేస్ లో ఇరు దేశాలు కూర్చొని దీని రిలేటెడ్ గా మాట్లాడుకుంటాం అనేలా స్టేట్మెంట్ చేశారు. దీంతో 14 రోజుల పాటు యుద్ధం ఆపుతున్నారంటేనే, ఇమీడియట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుందంటేనే సగం పైగా ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయిందని మార్కెట్ అనుకుంటూ, ఏదైతే యుద్ధం కారణంగా వచ్చిన ఎంటైర్ ఫియర్ ఆర్ పానిక్ మార్కెట్ లో ఉందో టోటల్ గా మార్కెట్ నుంచి ఎవాపరేట్ అయ్యే ప్రయత్నం
ఇవాళ జరిగింది. కానీ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఇరాన్ వాళ్ళు చెప్పిన 10 పాయింట్స్ అంటూ మనకు కొన్ని పాయింట్స్ కనిపిస్తాయి. అందులో థర్డ్ ది యాక్సెప్టెన్స్ దట్ ఇరాన్ కెన్ ఎన్రిచ్ యురేనియం ఫర్ ఇట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. వెరాజ్ మార్కెట్ క్లోజ్ అయ్యాక ట్రంప్ చెప్తున్నది క్లియర్ గా దేర్ విల్ బి నో ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం అని. సో యురేనియం రిలేటెడ్ గా వాళ్ళ న్యూక్లియర్ యాక్టివిటీ రిలేటెడ్ గా ఒకవేళ ట్రంప్ యాక్సెప్ట్ చేస్తే అసలు ఈ ఎంటైర్ యుద్ధానికే లాజిక్ ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా వెళ్తున్న ఈచ్ షిప్ దగ్గర నుంచి $2 మిలియన్ మేము వసూలు చేస్తామనేలా ఇరాన్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఎంటైర్ ఇష్యూ ఎండ్ అవుతున్న తర్వాత కూడా $2 మిలియన్ పర్ షిప్ వాళ్ళు వసూలు చేస్తారట. అంటే సుమారుగా $100 బిలియన్ దగ్గరగా వాళ్ళు సంపాదిస్తున్నట్టు. అది వాళ్ళు ఒమెన్ వాళ్ళు పంచుకుంటారనేలా చెప్పారు. కానీ ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి మరి $2 మిలియన్ వాళ్ళు తీసుకుంటారంట కదా అంటే, అది ఇరాన్ వాళ్ళతో మేము జాయింట్ వెంచర్ లా ఫామ్ చేసి అక్కడ షిప్స్ ని పాస్ అవ్వడానికి ఆ ట్రాఫిక్ ని ఎంకరేజ్ చేయడానికి మేము వాళ్ళు జాయింట్ వెంచర్ లా కూడా మేము ఫామ్ చేస్తామనేలా ట్రంప్ దగ్గర నుంచి వార్తలు వస్తున్నాయి. దీనికి అసలు ఇరాన్ వాళ్ళు ఒప్పుకుంటారా? అసలు యుఎస్ వాళ్ళతో జాయింట్ వెంచర్ వాళ్ళు ఎందుకు ఫామ్ చేసుకోవాలి? అది ఒమెన్ కి ఇరాన్ కి మధ్యలో ఉంటున్న పాసేజ్. సో దీని పరంగానూ క్లారిటీ లేదు. అండ్ పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో ఈ ఫ్రైడే నుంచి ఏప్రిల్ 10th నుంచి ఇరు దేశాల మధ్యలో డిస్కషన్స్ జరుగుతాయట, రాయబారుల మధ్యలో. ప్రాబ్లం అంతా ఇందాక అనుకుంటున్నట్టు న్యూక్లియర్ యాక్టివిటీ పైన ఇరాన్ వాళ్ళు ఒకటి అనుకుంటున్నారు, యుఎస్ వాళ్ళు ఒకటి చెప్తున్నారు. బట్ ఒకే ఒక పాజిటివ్ అంశం ఏంటంటే వేరే దగ్గర ఇరాన్ ఒక 10 పాయింట్స్ పీస్ ప్లాన్ అని ఇందాక వాల్ స్ట్రీట్ జర్నల్ లో కాకుండా వేరే దగ్గర చూసినప్పుడు ఆ యురేనియం ఎన్రిచ్మెంట్ గురించి ఇరాన్ వాళ్ళ ప్రతిపాదన 10 పాయింట్స్ లో ఉండదు. ఇరాన్ వాళ్ళు నిజంగా న్యూక్లియర్ యాక్టివిటీని ఆపేద్దామని డిసైడ్ అయ్యారా లేదా అన్న దానిపైన స్టిల్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ మనకి లేదు. వాళ్ళు ఆపేస్తే అప్పుడు యుఎస్ వాళ్ళు ఈ వార్ ఎండ్ చేయడానికి మిగిలినవి యాక్సెప్ట్ చేయడానికి ఒక లాజిక్ ఉంటున్నట్టు, వాళ్ళు అది ఆపకుండా న్యూక్లియర్ యాక్టివిటీని ఆపకుండా ఈ వార్ ఎండ్ అవ్వక ముందు ప్రతి షిప్ ఫ్రీగానే వెళ్లేది. ఇప్పుడు $2 మిలియన్ తీసుకుంటారు, $100 బిలియన్ డబ్బు వాళ్ళకి. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇరాన్ కంట్రోల్ చేస్తుందంటేనే ఇండైరెక్ట్ గా అది చైనా కంట్రోల్ చేస్తున్నట్టు. అండ్ ఇప్పుడు ఆ డబ్బుల్ని కానీ త్రూ మోస్ట్ ఆఫ్ ద పెట్రో ట్రేడ్స్ అన్నిటిని కానీ డాలర్ నుంచి రీప్లేస్ చేసి వాళ్ళు యువాన్ కి చైనా కరెన్సీకి షిఫ్ట్ చేశారంటే అది యుఎస్ కి భారీ దెబ్బ. సో అల్టిమేట్ గా యుద్ధం చేసి యుఎస్ఏ ఏం గెలిచిందిరా అంటే సొంతంగా వేసుకున్న పోస్టులు తప్పించి రెస్ట్ ఆఫ్ ద థింగ్ లో ఏది అమెరికాకు వస్తున్నట్టు కాదు. ఇది అమెరికా ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని ట్రంప్ రిలేటెడ్ గా రగులుస్తుంది. కాబట్టి అంత ఈజీగా ఇరాన్ వాళ్ళు అడిగిన 10 పాయింట్స్ ని ఇంక్లూడింగ్ యురేనియం ఎన్రిచ్మెంట్ న్యూక్లియర్ యాక్టివిటీతో సహా అయితే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ ఒప్పుకోరు. ఆ యుఎస్ఏకి సంబంధించిన ఏ అఫీషియల్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇప్పుడు మార్కెట్ లో దీన్ని మనం ఒక పానిక్ లా చూడాలా, వర్స్ట్ థింగ్ గా చూడాలా అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. 14 రోజుల పాటు యుద్ధం ఆపుతున్నారని చెప్పారా, సీజ్ ఫైర్ అని చెప్పారా, కానీ అది 14 రోజులు అవ్వాల్సిన అవసరం లేదని, దానికి మించి కూడా వెళ్ళొచ్చని. సో జస్ట్ 14 డేసే కాదు ఇంకంతకు మించి కూడా ఉండొచ్చని ఇలా స్టేట్మెంట్స్ మనకి ఇరు దేశాల దగ్గర నుంచి కూడా కనిపిస్తున్నాయి, స్పెషల్లీ ట్రంప్ సైడ్ నుంచి కనిపిస్తున్నాయి. సో కాబట్టి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఒక బిగ్ సర్ప్రైజ్, ఒక బిగ్ రెడ్ అలర్ట్ లాగా మనకి ఉండకపోవచ్చేమో అని మార్కెట్ అయితే క్లియర్ గా ఈ వార్ రిలేటెడ్ ప్రీమియం ఏదైతే పానిక్ ప్రీమియం ఏదైతే మార్కెట్ లో ఇంతకాలం డౌన్ చేస్తూ వచ్చిందో అది ఇవాళ కూల్ ఆఫ్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది. అంతేకాని యుద్ధం కంప్లీట్ గా ఎండ్ అయిపోలేదు. బికాస్ ఇరాన్ వాళ్ళు అడుగుతున్న వాళ్ళ ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ రిలేటెడ్ గా యుఎస్ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి శాంక్షన్స్ విధించారు, దానికి ఇరాన్ వాళ్ళు చాలా తంటాలు పడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు యుద్ధం చేసింది యుఎస్ వాళ్ళు, శాంక్షన్స్ ఎత్తేయబడుతున్నది ఇరాన్ మీద. అండ్ ఇరాన్ మీద మాత్రమే కాదు ఇరాన్ అలైస్ మీద కూడా దాడి చేయకూడదని. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కూడా ఏది పడితే అది ఫ్రీగా వెళ్ళడానికి లేదు. రెవల్యూషనరీ గార్డ్స్ అక్కడ గార్డ్స్ ఒక అనుమతితోనే వెళ్ళాలి, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ షిప్స్ ని మూవ్ చేసుకోండి అనేలా ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పాసేజ్ విల్ బి పాసిబుల్ వియా కోఆర్డినేషన్ విత్ ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ విత్ డ్యూ కన్సిడరేషన్ ఆఫ్ టెక్నికల్ లిమిటేషన్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఆర్మ్డ్ ఫోర్సెస్ తో కాంటాక్ట్ అయ్యే షిప్లు పాస్ అవ్వాలంట. ఈ యుద్ధానికి ముందు అవి మంచిగానే మూవ్ అయ్యేవి. సో ఎక్కడ అడ్వాంటేజ్ వచ్చిందని ట్రంప్ రిలేటెడ్ గా ఇది ఒక విక్టరీ లా చూడాలి. 1% కూడా లేదు అక్కడ. కంప్లీట్లీ ది ఇరాన్ కమాండ్ లా కనిపిస్తుంది. మరి దీన్ని ట్రంప్ ఆర్ యుఎస్ఏ వర్గాలు యాక్సెప్ట్ చేస్తాయా? చేయకపోతే ఏమవుతుంది అంటే ఇరు పక్కల నుంచి టైట్ డిస్కషన్స్ నడుస్తూ ఉంటే నెలలు ఇది కొనసాగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ట్రంప్ దగ్గర నుంచి రెడ్ అలర్ట్స్ లా మార్కెట్ కి ఏదో బిగ్ స్టేట్మెంట్ లా వెళ్తూ ఉంటాయి. మార్కెట్ దానికి ఫస్ట్ లో రియాక్ట్ అవుతుంది, దేర్ బై నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తుంది. ఇదంతా నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే 14 రోజులు సీజ్ ఫైర్ తర్వాత డైల్యూట్ అయిపోతుందా అంటే ఇరాన్ అడుగుతున్న అలా లేవు, యుఎస్ చెప్తున్నది అలా లేవు. ఎలా అసలు వీళ్ళిద్దరు మధ్యలో బ్రేక్ అవుతుంది అనేది చూడాలి. బట్ ఈ యుద్ధం ఇంకింతకు మించి వెళ్ళిందంటే అమెరికా కూడా గ్రేట్ థ్రెట్. కాబట్టి ఇన్ఫ్లేషన్ పరంగా వాళ్ళు అసలే అప్పుల్లో కూరుకుపోతున్నారు, గవర్నమెంట్ పరంగా డెట్ స్ట్రాంగ్ గా పెరిగిపోతుంది. కాబట్టి దానికి వడ్డీ ఫర్దర్ గా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయకపోతే రిస్క్ వాళ్ళే ఫేస్ చేయాలి. అండ్ అక్కడ ఎనర్జీ ప్రైజెస్ పెరిగిపోతుంటే ప్రజల్లో కూడా అసంతృప్తి ట్రంప్ ప్రభుత్వానికి అగైనెస్ట్ గా వస్తుంది. కాబట్టి యుద్ధం ఆగడం, ఎనర్జీ ప్రైజెస్ పడడం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్పులు పాస్ అవడం అమెరికా కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియా రిలేటెడ్ ఉన్న ఈ అడ్వైజరీ గురించి మాట్లాడుకోవాలి. ఇరాన్ లో ఉంటున్న ప్రజలకి, ఇండియన్ ప్రజలకు చెప్తున్నారు,
ఎగ్జిట్ ఇరాన్ అని ఎప్పుడు చెప్తున్నారు? 8th ఏప్రిల్ ఇవాళ. అది కూడా యుద్ధం ఒక డెడ్ లైన్ నియర్ అవుతుందని 7th ఇచ్చిన అడ్వైజరీకి ఫాలో అప్ గా చెప్తున్నారు. దీని బ్యాక్ రీజన్ ఏమైండొచ్చు? 14 days టైం పీరియడ్ ఉంది. అగ్రి అవ్వచ్చు, అగ్రి అవ్వకపోవచ్చు. అగ్రి అవ్వకపోతే పాసిబుల్ ఏదైనా వార్ రిలేటెడ్ గా ఇంటెన్సిటీ పెరుగుతుందేమో. ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అది ఏ దేశంలో ఉన్న ఆ బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఒక అడ్వైజరీ లా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా యుద్ధం 100% ఎండ్ అయిపోతుంది, ఆర్ కంప్లీట్లీ చేతుల్లోకి వచ్చేసింది, ఇంక ఎండ్ అయిపోతుంది అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ప్రాబబ్లీ రాకపోవచ్చు. కానీ ఏదో ఒక పాసిబిలిటీ ఉంది. ట్రంప్ వెనక్కి తగ్గాలన్నా ఆర్ ఇరాన్ రైట్ పాయింట్ లో ట్రంప్ ని అండ్ అమెరికాని పట్టుకుంది కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ఒక వెపన్ తో ఈ పాయింట్ లో ఇరాన్ తగ్గడానికి కూడా లాజిక్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇండైరెక్ట్ గా చైనా రష్యా మద్దతు ఉంది కాబట్టి. ఎందుకే అనుకుంటా వాళ్ళకి ఎవరైనా వెపన్ సప్లై చేస్తే 50% టారిఫ్ వేస్తాననే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో అంత ఈజీగా ఈ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అయిపోతుంది, జస్ట్ ఆ స్టేట్మెంట్ ఎండ్ అయిపోతుంది అంటే అది అంత ఈజీగా నమ్మడానికి కాదు. ఇది వార్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నా. మార్కెట్ రిలేటెడ్ కి వస్తే మార్కెట్ కావాల్సింది యుద్ధం ఎండ్ అవ్వడం కాదు. మార్కెట్ కావాల్సింది వాళ్ళు చేతులు కలుపుకొని గ్రో అయిపోవడం కూడా కాదు. మార్కెట్ కి కావాల్సింది ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్పులు పాస్ అవ్వడం అండ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ట్రంప్ దగ్గర నుంచి రాకపోతూ ఉండడం. బికాస్ పానిక్ తో ఏం జరుగుతుందో ఏమోలే, నెక్స్ట్ ఏమవుతుందో ఏమోలే అని పానిక్ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. బిగ్ స్టేట్మెంట్స్ రావద్దు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్పులు పాస్ అవ్వాలి. ఇవి రెండు జరుగుతాయి. మిగతాది ఏది జరుగుతున్నా మార్కెట్ పట్టించుకోదు. సో ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పింది విన్నప్పుడు అయితే మార్కెట్ పడిపోతుందా, పానిక్ అవ్వాలా అంటే కాదు. నేను మార్కెట్ గురించి మాట్లాడలేదు, యుద్ధం గురించి మాట్లాడాను, జియో పాలిటిక్స్ గురించి మాట్లాడాను. సో కమింగ్ టైమ్స్ లో అంత గ్రేట్ రెస్పాన్స్ యుఎస్ దగ్గర నుంచి ఇరాన్ దగ్గర నుంచి ఇద్దరు కలిసిపోయేలా అంత సింపుల్ గా జరిగిందా యుద్ధం అంటే కాదు. ఇరాన్ కి సంబంధించిన చాలా లీడర్స్ ప్రాణాలని కోల్పోయారు. అమెరికా అనుకున్న దానికంటే కూడా 38 రోజుల పాటు యుద్ధం చేసింది. 3 రోజులు యుద్ధం ఎండ్ అవుతుందని స్టార్ట్ చేశారన్నారు. ట్రంపే చెప్పారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారని. 38 రోజుల పాటు యుద్ధం సాగింది. సో ఇద్దరికి ఒక డీప్ పెయిన్ ఉండిపోయింది, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి. అది ఆ పాయింట్ల రూపంలో అమెరికా 15 పాయింట్లు, ఇరాన్ 10 పాయింట్ల రూపంలో మేం గెలిచామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఇన్ఫాక్ట్ ఇవాళ మార్నింగ్ ట్రంప్ ఈ స్టేట్మెంట్ చేశాక మార్కెట్ పెరగబోతుంది ఇవ్వాలని చెప్తూ ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు విక్టరీని క్లెయిమ్ చేసుకుంటున్నారు. యుఎస్ వాళ్ళేమో ఇరాన్ మెడలు వంచాం, టేబుల్ దగ్గరికి తీసుకొచ్చామని చెప్పుకుంటుంటే, ఇరాన్ వాళ్ళేమో మా కండిషన్స్ ని అమెరికా యాక్సెప్ట్ చేస్తుంది అంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళేమో చాలా కంట్రీస్ పేర్లు చెప్తూ ఆ కంట్రీస్ అందరికి కూడా థ్యాంక్ యూ, మీరు ఉండబట్టే మేము ఈ పీస్ డీల్ ని చేయగలిగాం, శాంతిని నెలకొల్పగలిగాం అనేలా పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. ఇలా చూస్తుంటే ట్రంప్ కాదు పాకిస్తాన్ కి నోబెల్ శాంతి బహుమతి అడిగేలా ఉన్నారు వాళ్ళు. అండ్ బై ద వే పాకిస్తాన్ రిలేటెడ్ గా అక్కడ ప్రైమ్ మినిస్టర్ వేసిన ట్వీట్ ని ఆర్ తన పోస్ట్ ని మీరు జాగ్రత్తగా గమనించారంటే తను తన ఖాతాలో తన సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేయాలో తనకి యాజ్ ఇట్ ఈస్ గా టైప్ చేసి ఇస్తే దానికి పైన డ్రాఫ్ట్ పాకిస్తాన్ పిఎం మెసేజ్ ఆన్ ఎక్స్, తన ఎక్స్ ఖాతాలో ట్విట్టర్ ఖాతాలో ఏం పోస్ట్ చేయాలో తనకు వచ్చిన మెసేజ్ కి పైన ఉంటున్న డ్రాఫ్ట్ ని కూడా తను ఎడిట్ చేయకుండా పోస్ట్ చేస్తూ ఉండడం. ఇది అమెరికా ఏమైతే చెప్పిందో, లైక్ అమెరికాని మేము రిక్వెస్ట్ చేసి యుద్ధం ఆపించేలా చేశాం కాబట్టి అమెరికా యుద్ధం ఆపుతుంది అనేలా ఏదైతే ప్రపంచానికి తెలియాలని అమెరికా అనుకుంటుందో, ఏదైతే త్రూ పాకిస్తాన్ ఆ మెసేజ్ వెళ్ళాలనుకుందో అదే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ చేశారు. వాళ్ళ సొంత మాటలు కాదు, పాకిస్తాన్ ఏం చెప్తుందో అది అమెరికా చెప్తున్నదే అనేలా తను చేసిన ఈ చిన్న మిస్టేక్ తో సోషల్ మీడియా అంతా దీని ఒక పెద్ద ట్రోల్ చేస్తూ ఉంది. ఇప్పటి వరకు ట్రంప్ కదా అడుగుతూ వచ్చారు నోబెల్ పీస్ బహుమతి, అలాంటిది ఇరాన్ యుఎస్ మధ్యలో యుద్ధం ఆపడానికి ప్రయత్నించామనేలా రేపు వాళ్ళు అడుగుతారేమో. ఎవరికి వాళ్ళు యుద్ధం ఆపానంటున్నారే కానీ యుద్ధం ఆగిపోయింది కంప్లీట్ గా అని ఇరు దేశాల మధ్యలో ఉంటున్న పాయింట్స్, ఎవరెవరు ఏమేమి అడుగుతున్నారని చూస్తున్న పాయింట్స్ సపోర్ట్ అయితే 100% చేయట్లేదు. కాబట్టి ఈ 14 days తర్వాత ఆర్ ఇన్ బిట్వీన్ యుఎస్ఏ దగ్గర నుంచి కానీ ఇరాన్ దగ్గర నుంచి కానీ సడన్ స్టేట్మెంట్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అది మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే April 2 నుంచి వర్స్ట్ కామెంట్స్ వచ్చాయి మనకి ట్రంప్ దగ్గర నుంచి. మార్కెట్ కేర్ చేయలేదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ రియాక్ట్ అయింది. ఎంత ఇంపాక్ట్ కనిపించాలో మార్కెట్ కు క్లారిటీ వచ్చింది. లైక్ ఈ వైరస్ ఫస్ట్ వేవ్ లో మార్కెట్ సూపర్ గా రియాక్ట్ అయింది, పడింది. కానీ అది ఎండ్ అవ్వకుండా సెకండ్ వేవ్ ఒక పీక్ కూడా మనం చూస్తుండక ముందే మార్కెట్ రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. బయట ఇంకా వర్స్ట్ కండిషన్స్ ఉంటున్నా మార్కెట్ రికవర్ అయిపోయింది. బికాస్ మార్కెట్ కావాల్సినంత క్లారిటీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం ముందుకు వెళ్తే ఎలా ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయని ఒక క్లారిటీ, ఆ క్లారిటీ ఈ డిస్కషన్స్ నుంచి అరైజ్ అవుతూ వస్తుంది కాబట్టి మార్కెట్ దాన్ని సూపర్ పాజిటివ్ గా తీసుకుంది. ఈవెన్ గోల్డ్ రిలేటెడ్ గా కూడా. సో అన్లెస్ ఏదో సర్ప్రైజ్ అటాక్ యుఎస్ దగ్గర నుంచి ఇరాన్ మీదకి ఉంటే తప్పించి జనరిక్ స్టేట్మెంట్స్ కి నాశనం చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను అనే మాటలకి కొంత రియాక్ట్ అయ్యి మార్కెట్ రికవర్ అయ్యే మోడ్ లోనే రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న యాక్టివిటీ మనకి కనిపించవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిందల్లా ఇద్దరు చేతులు కలిపేసుకున్నారనేలా మనకి మీడియాలో కనిపిస్తుంది, కానీ గ్రౌండ్ లెవెల్ అదంత ఈజీగా కనిపించట్లేదు. కాబట్టి ఇండియా వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ ఆల్రెడీ వర్స్ట్ అంతా కూడా అనుకొని 22,000 వరకు వెళ్లి పానిక్ మొత్తాన్ని కూడా ఇన్వెస్టర్స్ కి చూపించి ఒక బిగ్ రైట్ కి తీసుకువెళ్లి ఇప్పుడు ఇవాళ ఈ రోజు పోర్ట్ఫోలియో లెవెల్లో మంచి లాభాల్ని చూపించుంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డేటా కూడా యుఏఈ రిలేటెడ్ గా ఇరాన్ రిలేటెడ్ గా అటాక్స్ జరుగుతూ
జరుగుతూ ఉన్నాయి. ఆయిల్ రిఫైనరీ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్నది హిట్ అయింది. దానికి బదులుగా వీళ్ళు కువైట్ పైన యుఏఈ మీద దాడులు చేస్తున్నారు, రిటాలియేషన్ చూపిస్తున్నారు. ఇరాన్ వాళ్ళు కూడా డ్రోన్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి యుఏఈ మీద. అండ్ ఇది యుఏఈ వాళ్ళే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. 17 బాలిస్టిక్ మిసైల్స్, 35 డ్రోన్స్ వీళ్ళ రిలేటెడ్ గా వచ్చాయని, అది ఇరాన్ నుంచే వచ్చాయని, ఏప్రిల్ 8th వచ్చాయని. ఇవాళ 8th ఏప్రిల్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వస్తుంది. సో లిటిల్ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఉంది, బట్ అది మార్కెట్స్ ఇంపాక్ట్ చేసే రేంజ్ కాదు. పాయింట్ అంతా యుఎస్ఏ ఉందా లేదా యుద్ధంలో, బికాస్ ఆ రేంజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ చేయగలిగే మిలిటరీ పవర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. ఇజ్రాయెల్ ఒకటే ఇన్వాల్వ్ అయినా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఒకటే వాళ్ళు ఏదైనా సర్టెన్ థింగ్స్ చేస్తున్నా అవి ఎక్కువ కాలం కొనసాగగలిగే ఈవెంట్స్ కాదు. సో యుఎస్ ఒక స్టెప్ వెనక్కి వెళ్తుందన్న ఒక పాయింటే మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ ఈ ఫ్రైడే నుంచి ఇస్లామాబాద్ పాకిస్తాన్ రిలేటెడ్ గా సెంట్రిక్ గా ఉంటూ ఇరాన్ అండ్ యుఎస్ఏ మధ్యలో డిస్కషన్స్ జరుగుతాయి. 14 రోజులే ఉండాల్సిన అవసరం లేదు, దానికి మించి కూడా పెరగచ్చనేలా స్టేట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రాబబ్లీ మార్కెటింగ్ కి ఇష్యూ డైల్యూట్ అయిందిలే. 14 రోజులే కాదు, దాని తర్వాత కూడా ఎక్స్టెండ్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదని. ఏ షార్ట్స్ అయితే మార్కెట్ లో క్రియేట్ అయ్యాయో అవి కవర్ అయ్యే ప్రయత్నం జరుగుండొచ్చు. కానీ ఎవరి ఈగో తగ్గించుకోవాలి ఇప్పుడు? 10 పాయింట్సా ఇరాన్ సైడ్ నుంచి, 15 పాయింట్సా అమెరికా సైడ్ నుంచి? ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఇది ఇంపార్టెంట్. అండ్ ఎందుకని ఇప్పుడు 50% టారిఫ్ వేసి ఇరాన్ కి యుద్ధ సామాగ్రిని, మిలిటరీ ఎక్విప్మెంట్ ని వెళ్ళొద్దని ట్రంప్ చూస్తున్నారు? యుద్ధం జరిగేటప్పుడు కదా చేస్తుండాలి, యుద్ధం అయిపోయిన తర్వాత ఎందుకు ఇప్పుడు ఇంత హడావిడి? ఇది కూడా రైజ్ అవుతున్న మార్కెట్ క్లోజ్ దాకా వచ్చింది ఈ అప్డేట్ ట్రంప్ దగ్గర నుంచి. సో మేబీ అందరూ ఇలా ఆలోచించాలనే 14 days తర్వాత మేము ఏదైనా చేస్తాం, ఈ లోపు వాళ్ళకి యుద్ధ సామాగ్రి పంపించే వాళ్ళ మీద మేము టారిఫ్ అంటే ఏదో యుఎస్ఏ ప్లాన్ చేయడానికి రెడీగానే ఉందని ప్రెషర్ పడి ఇరాన్ వాళ్ళు ఏదైనా ఒప్పుకోవాలనే ఒక టాక్టిక్ కూడా అయ్యుండొచ్చు ఇది. అండ్ ఇండియా దగ్గర నుంచి వస్తున్న అడ్వైజరీ, ఇరాన్ దగ్గర నుంచి ఎగ్జిట్ అవ్వండి అని ఆఫ్టర్ సీజ్ ఫైర్ వస్తున్న అడ్వైజరీ. స్టిల్ ఇంకా ఇష్యూ 100% ఎండ్ అయింది. అంత పాజిటివ్ గా చూడాల్సిన థింగ్ కాదనేలా మనకి డేటా ఇస్తుంది. బట్ మార్కెట్ కావాల్సిన డేటా అయితే వచ్చేసింది. మార్కెట్స్ తన వేలో తను వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాయి. బట్ ఇష్యూ 100% ఎండ్ అయిందనే ఒక క్లారిటీతో మాత్రం మనం ఉండొద్దు. మార్కెట్ పెరిగింది కదా అంటే ఇష్యూ ఎండ్ అయిందని కాదు, ఒక రోడ్ మ్యాప్ మార్కెట్ కి కనిపించింది కాబట్టి మార్కెట్ రికవర్ అయింది. అండ్ కమింగ్ టు గోల్డ్ అండ్ సిల్వర్, స్పెషల్లీ గోల్డ్ గురించి, వార్ ఎప్పుడైనా ఎండ్ అయిపోతుందంటే బంగారం పడిపోవాలి. కానీ ఈసారి కొంత స్పెషల్, ఇది క్రూడ్ ఆయిల్ కి లింక్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ కి లింక్ అవుతుంది, రేట్ కట్స్ కి లింక్ అవుతుంది. కాబట్టి ఈసారి డిఫరెంట్ గా ఈసారి గోల్డ్ మనకి యాక్ట్ అవుతుంది. ఇన్ కమింగ్ డేస్ ఎటువంటి ఇష్యూ లేకుండా ఈక్విటీ మార్కెట్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉండి డాలర్ వీక్ అవుతూ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ప్రొజెక్షన్స్ బెటర్ అవుతూ వస్తాయి. యుఎస్ఏ రిలేటెడ్ గా, గోల్డ్ రిలేటెడ్ గా అది చాలా మంచి విషయంగానే చూడాలి. బట్ ఈ 2 వారాల తర్వాత ఏదైనా ఒక సడన్ పాజిటివ్ సర్ప్రైజ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చి యుద్ధం మళ్ళీ కొనసాగుతుందనేలా అప్డేట్స్ వచ్చి దాంతో క్రూడ్ ఆయిల్ ఒక్కటే ఇక్కడ పాయింట్ అంతా దారుణంగా పెరిగింది అంటే మాత్రం అప్పుడు కూడా మళ్ళీ బంగారం పడే అవకాశం ఉంటుంది. బట్ ఆ ఛాన్స్ చాలా తక్కువ. ఈసారి మళ్ళీ అంత పెయిన్ ని అమెరికా తీసుకుంటుందా, ఇరాన్ తీసుకుంటుందా అంటే అదంత ఈజీ థింగ్ అయితే కాదు. సో అజంప్షన్ మనం ఈ యుద్ధం మళ్ళీ ఒక బిగ్ స్కేల్ లో వెళ్ళదు అనుకుంటే మాత్రం బంగారం రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ ఏ మేజర్ ఫాల్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి అది స్టెబిలైజ్ అయ్యే అవకాశమే ఉంటుంది. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఉంటున్న డేటా ప్రకారం అయితే క్రూడ్ ఆయిల్ మీదే గోల్డ్ ఒక మొమెంటం ఆధారపడిందన్న విషయాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ విత్ ఈక్విటీ మార్కెట్స్ గోల్డ్ కూడా స్ట్రాంగ్ గా రికవర్ అయింది. షార్ట్ టర్మ్ ఎవరికైనా అవసరాలు ఉంటుంటే కొద్దిగా కొనుక్కుంటూ వెళ్ళడం బెటర్. అండ్ ఎవరైనా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం స్పెషల్లీ బంగారంలో నెల ఎస్ఐపి రూట్ లో వెళ్ళడం బెటర్. బికాస్ ఇన్ కమింగ్ టైమ్స్ ట్రంప్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాడు, ఇరాన్ రిలేటెడ్ గా, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఎటువంటి యాక్టివిటీ ఉండబోతుంది అనేది వాళ్ళిద్దరి పాయింట్స్, ఒక్కొక్కరు అడుగుతున్న పాయింట్స్ ని బట్టి చూస్తుంటే అంత ఈజీగా క్లియర్ అయిపోయేలా అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ ఇవాళ జరిగిన ఆర్బీఐ మీటింగ్ గురించి మాట్లాడుకోవాలి. 5.25% దగ్గరగా రెపో రేట్ నల్లా వదిలేశారు. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే, స్టాన్స్ న్యూట్రల్ గా పెట్టుకున్నారు. అదే గతంలో ఉన్న స్టాన్స్ మెయింటైన్ చేశారు. ఇది ఇంపార్టెంట్. FY27 రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ 4.6 అని చెప్పారు. ఈ వారికి ముందు ఇన్ఫ్లేషన్ ఒక ప్రొజెక్షన్ 4.5, ఇప్పుడు 4.6, అంటే 10 basis points పెంచారు. మార్కెట్ లో 150 basis points పెంచేస్తారు ఇన్ఫ్లేషన్ అనుకున్నారు. అండ్ జీడిపి గ్రోత్ ఎస్టిమేట్ ని FY27 కి 6.9% దగ్గరగా ఇచ్చారు. ఇది కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉంది. ఓటింగ్ అంతా యునానిమస్ గానే ఉంది, ఎవరు కూడా షిఫ్ట్ అవ్వలేదు, డైవర్జెన్స్ లేదు. ఎకానమీ ఇంటాక్ట్ గానే ఉందని, మన ఎకానమీ రిలేటెడ్ గా గ్రోత్ ని కొంత స్లో డౌన్ చేసిందని, కానీ బ్రేక్ చేయలేదని. అండ్ ఎప్పుడైనా కండిషన్స్ బెటర్ అవుతున్నాయి అనుకుంటే మేము రేట్ కట్స్ చేస్తామనేలా స్టేట్మెంట్స్ కూడా ఆర్బీఐ గవర్నర్ గారి దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. అండ్ క్రూడ్ ఆయిల్ ఇకపై కమింగ్ టైమ్స్ లో $85 per barrel దగ్గరగా FY27 లో యావరేజ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఫండమెంటల్స్ ని, గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి బోర్డ్ లెవెల్లో రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ని రివ్యూ చేస్తున్నట్లు, రేషనలైజ్ చేస్తున్నట్టు, కొన్ని ఎన్పిఏ ప్రావిజనింగ్స్ ని, గతంలో ఉంటున్న ఎన్పిఏ ప్రావిజనింగ్స్ ని కొన్నిటిని రిమూవ్ చేస్తూ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా క్లాసిఫికేషన్ లైక్ బేస్, మిడిల్ అండ్ అప్పర్ లేయర్స్ రిలేటెడ్ గా క్లాసిఫికేషన్ ని కూడా కమింగ్ టైమ్స్ లో ఇష్యూ చేస్తారని, అండ్ రీసెంట్ ఫారెక్స్ మూవ్ రిలేటెడ్ గా కూడా, రూపీ రిలేటెడ్ గా కూడా అప్డేట్ చేస్తూ
ఆర్టిఫిషియల్ గా పంప్ జరిగింది, దాన్ని సార్ట్ అవుట్ చేసాం. అండ్ ఏదైతే డెసిషన్ తీసుకున్నామో అదేం ఫర్ ఎవర్ అలా ఉండిపోదు, కండిషన్స్ ని బట్టి మేము వాటిని మారుస్తామనేలా, రూపీ ప్రెషర్ ని తగ్గించడానికే మేము ఈ స్టెప్ తీసుకున్నామనేలా ఆర్బీఐ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉంటుందనే ఒక డేటానే ఆర్బీఐ దగ్గర నుంచి వస్తుంది. అండ్ కమింగ్ టు మార్కెట్, రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న హై నుంచి వస్తున్న ఎంటైర్ ఫాల్ కి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు 24,270 24,260 24,760 ఇంపార్టెంట్ జోన్స్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి. మార్కెట్ అయితే రికవర్ అయింది, వెరీ స్ట్రాంగ్ గా రికవర్ అయింది. 70% దగ్గరగా ఎంటైర్ ఫాల్ అంతా కూడా రికవర్ అయింది లాస్ట్ ఫ్యూ డేస్ లో, ఇంక్లూడింగ్ ఇవాళ మేజర్ గా. బట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా మొమెంటం ఆల్రెడీ నెంబర్స్ కొంత బెటర్ గానే ఉన్నాయి. అండ్ ఆర్బీఐ ఈవెంట్ కూడా మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే చూడాలి. అండ్ ఫర్దర్ వస్తున్న Q4 నెంబర్స్ అండ్ ట్రంప్ ఇరాన్ రిలేటెడ్ గా ఇంకేదైనా ఫర్దర్ పాజిటివ్ అప్డేట్స్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ గా ఉంటాయనేది అయితే మనం గుర్తుంచుకోవాలి. అండ్ బై ద వే, మీరేమనుకుంటున్నారు, ఇవాళ ఎఫ్ఐఎస్ సెల్ చేస్తుంటారా, బై చేస్తుంటారా? ఇవాళ కూడా సెల్ చేశారు, 2,812 కోట్లకు సెల్ చేశారు, సిగ్నిఫికెంట్ గా తగ్గింది. బట్ ఇవాళ కూడా ఒక ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళు. ఇంత మార్కెట్ లో కూడా 2,800 కోట్లు వాళ్ళు సెల్ చేశారు. బట్ సిగ్నిఫికెంట్ గా షార్ట్ కవరింగ్ అయితే ఇవాళ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఆ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు కంప్లీట్ గా, దాన్ని కూడా నేను రేపటి వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, స్టాక్స్ రిలేటెడ్ గా డేటాని మాట్లాడుకునే ముందు ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనించారంటే, ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రైజెస్ ని, ప్రీమియమ్స్ ని 10వ తేదీ నుంచి పెంచబోతున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఇది జస్ట్ నీవ బుప్ప వాళ్ళది, కానీ గుర్తుంచుకోవాల్సింది ఈ రీసెంట్ డేస్ బయట మీరు చాలా దగ్గరలో గమనిస్తూ ఉంటే ఎక్కడో గ్యాస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయ్యే ఇండస్ట్రీస్ ధర పెంచాయంటే ఒక లెక్క, చాలా ఇండస్ట్రీస్ అండ్ చాలా వాళ్ళు ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ గా కూడా కాస్ట్ ని పెంచుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరగకపోయినా, సో ఒక్కసారిగా ధరల పెంపు ఈ హైకులు చాలా ఇండస్ట్రీస్ లో కనిపిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు తీసుకోకపోతుంటే ఇప్పుడు తీసుకోమని చెప్పను, మీరు జస్ట్ మీకు ఎంత అవుతుందో చెక్ చేసుకోండి, ఆ డేటాను ఒకసారి నోట్ చేసి పెట్టుంచండి. వీలైనంత త్వరగా తీసుకోండి, ఇమీడియట్ గా తీసుకోండి కాదు, వీలైనంత త్వరగా తీసుకోండి. బికాస్ విత్ టైమ్ టు టైం ప్లాన్ ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి అండ్ ఈ సందర్భంలో పెంచే అవకాశం కూడా ఎక్కువ. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మీకు సరిపడే, మీ ఫ్యామిలీకి సరిపడే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ వస్తాయి. నేను తీసుకుంది ఇది. ఈవెన్ ఈ రెండు కూడా మీ ఫ్యామిలీకి మంచివే. ఇమీడియట్ గా ఒకసారి ఇవాళ చెక్ చేసుకోండి. మీకు వీలైనప్పుడు త్వరగా ప్లాన్ ధరలు పెరగక ముందే మీ ఫ్యామిలీకి బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నెక్స్ట్, అదానీ స్టాక్స్ ఇవాళ మీరు గమనించారంటే స్ట్రాంగ్ గా పెరుగుంటాయి కదా. దీనికి కారణం వీళ్ళు లంచాలిచ్చి కొన్ని డీల్స్ ని చేసుకొని యుఎస్ ఇన్వెస్టర్స్ ని ఇండైరెక్ట్ గా మోసం చేశారని యుఎస్ లో ఉంటున్న వాళ్ళ మీద ఉంటున్న కేసుల్ని ఎస్ఈసి వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు చేసి దాని రిలేటెడ్ గా యాక్షన్ తీసుకుంటున్నారా, వాటి అన్నిటిని రాంగ్ అని చెప్తూ అక్కడ ఉంటున్న డిస్ట్రిక్ట్ కోర్ట్ లో కేసును అయితే ఫైల్ చేశారు. ఆ కేస్ ని కోర్ట్ యాక్సెప్ట్ చేసింది. సో ఎస్ఈసి వాళ్ళకి సంబంధించిన వీళ్ళ రిలేటెడ్ గా అలిగేషన్స్ మొత్తాన్ని కూడా డిస్మిస్ చేయాలనేలా కోర్ట్ రిలేటెడ్ గా అదానీ వేసిన పిటిషన్ ని అక్కడ కోర్ట్ యాక్సెప్ట్ చేస్తూ ఉండడం ఒకే ఒక్క ట్రిగ్గర్. ఇన్ఫాక్ట్ ఇది ఒక వర్డిక్ట్ కూడా కాదు, వీళ్ళకేం పాజిటివ్ గా తీర్పు కూడా రాలేదు, జస్ట్ యాక్సెప్ట్ చేశారనే ఒక మాటతోనే స్టాక్స్ అన్ని కూడా ఇవాళ స్ట్రాంగ్ గా ర్యాలీ అయ్యాయి. ఈ కేసు ఫైల్ అయింది నవంబర్ 2024 లో, ఇంకా రన్ అవుతూ ఉంది, ఏది డిస్మిస్ అవ్వలేదు. ప్రాబబ్లీ ఇవాళ మార్కెట్ రికవరీలో ఈ న్యూస్ యాడ్ అవుతుండడం ఇంత స్ట్రాంగ్ గా స్టాక్స్ పెరుగుండొచ్చు. నెక్స్ట్, సెబీ వాళ్ళు వన్ టైం రిలాక్సేషన్ ని మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నామ్స్ పరంగా ఇస్తున్నారు. లైక్ లిస్ట్ అయిన 3 సంవత్సరాల లోపు 75% కి వాటాని తగ్గించుకోవాలి కదా, 25% మినిమం పబ్లిక్ దగ్గర షేర్ హోల్డింగ్ ఉండాలనేలా రూల్స్ ఉన్నాయి కదా. అది ఇప్పుడు April 1 నుంచి అమలు అవ్వాల్సి వస్తే ఏ కంపెనీస్ అయితే అందులో ఫాలో అవుతాయో వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ వాటాను అమ్మాలన్నా, ప్రెసెంట్ మార్కెట్ వస్తున్న సెల్ ఆఫ్ లో మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ గా ఉంటున్న కాన్ఫ్లిక్ట్ తో అమ్మాలన్నా కొనే వాళ్ళ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది కాబట్టి దాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేశారు. ఇది ఎలాంటిదంటే, నాకు ఒక కంపెనీ ఉంది, అందులో నా దగ్గర ఒక 80% వాటా ఉందనుకోండి. సెబీ నామ్స్ ప్రకారం ఇప్పుడు నేను దాన్ని 75% తీసుకురావాలంటే ఆ మిగిలిన 5% ఇప్పుడు నేను అమ్మాలని ముందుకు వెళ్తే, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ తో కొనే వాళ్ళకంటే అమ్మే వాళ్ళు ఎక్కువైనప్పుడు చాలా తక్కువ ధరకు నేను అమ్ముకోవాల్సి ఉంటుంది, ప్రెషర్ ఫీల్ అవుతుంది మార్కెట్ కూడా. కాబట్టి ప్రాబబ్లీ సెల్లింగ్ ప్రెషర్ తగ్గించడానికి కూడా ఈ నామ్స్ ని వన్ టైం రిలాక్సేషన్ గా ఇచ్చుండొచ్చు. బట్ ఈ లోపే ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ వచ్చేసింది, మార్కెట్ రికవర్ కూడా అయింది. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. టైటాన్ వాళ్ళు సాలిడ్ బిజినెస్ డేటాని పోస్ట్ చేస్తున్నారు. కన్స్యూమర్ బిజినెస్ 46% గ్రో అయిందని, డొమెస్టిక్ గా 42% గ్రోత్ ఉందని, టోటల్ స్టోర్స్ 47 యాడ్ చేస్తూ ఇప్పుడు టోటల్ వీళ్ళ రీటైల్ నెట్వర్క్ 3603 స్టోర్స్ దగ్గరగా ఉన్నాయని
ఉన్నాయని చెప్తున్నారు. జ్యువెలరీ సెగ్మెంట్ 46% దగ్గరగా గ్రో అయిందని, స్టడెడ్ జ్యువెలరీ గ్రోత్ 30% దగ్గరగా ఉందని, ఈవెన్ వాచెస్ 7%, ఐకేర్ 16% దగ్గరగా గ్రో అయినట్టు టైటాన్ వాళ్ళ అప్డేట్స్ లో మనకి కనిపిస్తుంది. ఓవరాల్ సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. దీంతోనే స్టాక్ ఇవాళ ఆల్ టైమ్ మార్క్ నైతే హిట్ చేసింది. ఇన్ఫాక్ట్ వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా 156% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగింది. బట్ అది కొంత మార్జినల్ గా చిన్న బిజినెస్. నెక్స్ట్ బ్లూ స్టార్ వాళ్ళు వాళ్ళ ఏసీ ధరల్ని 5% పెంచినట్టు ఇంకా ఫర్దర్ గా పెంచుతూ 13% కి తీసుకువెళ్లాలనుకుంటున్నారని, రీసెంట్ టైమ్స్ లో కాపర్, అల్యూమినియం అండ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ రా మెటీరియల్ కాస్ట్లు పెరుగుతూ ఉండడం, స్మాలర్ సిటీస్ లో డిమాండ్ పెరుగుతూ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుండేసరికి కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఇలా ధరల్ని పెంచాలని చూస్తున్నట్టు బ్లూ స్టార్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. వీళ్ళని కాదు మిగిలిన ఏసీ ప్లేయర్స్ కూడా రా మెటీరియల్ కాస్ట్లు పెరిగినప్పుడు వాళ్ళ మార్జిన్స్ ని, వాళ్ళ ప్రాఫిట్స్ ని కాంప్రమైజ్ అవ్వరు కదా, ఆ ధరల్ని మన మీద కన్స్యూమర్ మీదకి పాస్ ఆన్ చేస్తారు. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళకి 1366 crores విలువ చేసే ఆర్డర్స్ వాళ్ళ టియర్ 1 కస్టమర్ దగ్గర నుంచి లభించాయని, ఇది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని, ఇది డిసెంబర్ 2026 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 55 crores విలువ చేసే ఆర్డర్, ఇది ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ లభించిందని, ఇది హీట్ ఎక్స్చేంజర్ కాయిల్స్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని అప్డేట్ చేస్తున్నారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.